హాయ్ హలో నమస్తే అండి. నేను ఇప్పుడు మీకు తిరుపోరూర్ చెన్నైలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. చాలా ప్రాశస్త్యమైన గుడి, అది చూపించబోతున్నాను. లోపలంతటా తీయడం కుదరలేదు కానీ చుట్టూ ప్రాకారం అంతా తీసానండి. ఇది బయటికి వెళ్ళి లోపల నుంచి ఇటు తిరిగి స్వామిని దర్శనానికి అలా లోపలికి వెళ్ళనిస్తారు, కానీ లోపల తీయనివ్వలేదు. నేను చుట్టూ ప్రాకారం తీసానండి. ఇదంతా ఎంత పెద్ద పెద్ద కట్టడాలండి, రాతి కట్టడాలు. చాలా పెద్ద గుడి, చూడడానికి చాలా బాగుంటుంది. ప్రదక్షిణ చేయడానికి చుట్టూ ప్రాకారం చాలా పెద్దదండి, చాలా పెద్దగా ఉంది. చుట్టూ కూడా పెట్టారు మొత్తం అన్నీ. ఇవన్నీ క్యూ లైన్లండి. కృతికా నక్షత్రం రోజు కానీ మంగళవారం రోజు కానీ చాలా రష్గా ఉంటుంది ఈ గుడి. ఇవి పైన చెక్కిన శిల్పాలండి. ఇక్కడ కూడా రీసెంట్గా కుంభాభిషేకం జరిగిందని చెప్పారు. దూరం నుంచి స్వామి లోపల వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నమాట. చాలా పెద్ద గుడి. చుట్టూ కూడా చాలా కళ్యాణం అవన్నీ శిల్పాలు చెక్కి ఉన్నాయి. రాతి స్తంభాలు, రాతి కట్టడాలు చూడండి. ఇవన్నీ మనం అసలు ఊహించలేము ఇలాంటి ఇంత పెద్ద పెద్ద చాలా పాతకాలపు గుళ్ళు అండి ఇవన్నీను. చూడడం కూడా ఎంతో అదృష్టం, ప్రాశస్యం. దానికి తగ్గ ఇది సూర్య భగవానుడు ఇక్కడ ప్రతిష్ఠించారు. దూరం నుంచే కనిపిస్తుంది. నేను ఈ వీడియో తీసేటప్పుడు అక్కడ ఆయన చూసి అమ్మ వీడియో హుండీలో వేసేస్తారు తీయకండి అని అన్నారు. కానీ నేను కుదిరినంత వరకు బయటే తీసానండి, లోపలంతా తీయలే. ఇదే ఔదంబర వృక్షం. చుట్టూ వెనక్కి వచ్చాం అనమాట గుడికి. ఇది ఔదంబర వృక్షం. ఇలా చుట్టూ తిరిగి ఇక్కడ అందరూ ఈ వృక్షానికి ప్రదక్షిణాలు చేస్తారు. ఔదంబర వృక్షం అంటే మీకు తెలిసే ఉంటుంది కదండి, చాలా ప్రాశస్యం, చాలా ఇంపార్టెంట్ అయిన వృక్షరాజం కదా. ఈ చుట్టూ తిరిగి మళ్ళీ మనం అటు వెళ్తాం అన్నమాట. ప్రాకారం పెద్దది. ఇగో చుట్టూ పైన గుడి పైన ఉన్న చెక్కిన శిల్పాలండి. ఇక్కడేమో శివుడు ఉన్నాడు, నందీశ్వరుడు. ఇటు నుంచి నందీశ్వరులోంచి శివుడిని చూస్తాం కదా మనం. ఇక్కడ అమ్మవారు అనమాట. చూస్తున్నారు. లైటింగ్ సరిగ్గా లేదండి, అందుకని ఉందా లేదా అని చూస్తున్నారు. లోపల అమ్మవారండి, పార్వతీదేవి అమ్మవారు. ఇక్కడ అంత పెద్ద అలంకరణ ఉండదండి, ఎందుకంటే మెయిన్ టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీ దేవసేన కదా. ఇది శివుడు అనమాట. శివలింగం పెట్టారు, ప్రతిష్ట ఉంది. చూడండి ఇవన్నీ రాతి స్తంభాలు, పెద్ద పెద్ద ప్రాకారాలండి. ఎంత చూసినా తనివి తీరో. ఈ గుళ్ళు లోపల తిరగడానికే ఒక అరగంట పడుతుంది మనకి, అన్ని దర్శనాలు చూడాలి అంటే. ఈ ప్రదక్షిణ ఇలా చేసి ఇక్కడ మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట కూడా వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇలా చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి ఇటువైపు వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వస్తారు. మళ్ళీను అన్నీ చూస్తామండి. ఈయన మునీశ్వరుడు అంటారు, పక్కన ప్రతిష్ఠించారనమాట. ఇగో సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ. మళ్ళీను ఇక్కడ రాతి కట్టడాలు చూడండి. మెయిన్ అదే విశేషం ఈ టెంపుల్స్ అన్ని. లోపల అర్చన టికెట్ తీసుకుంటే ఇక్కడ బయట వచ్చి అర్చన చేస్తారనమాట. లోపల అర్చన చేయరు. స్వామికి మాలలు కొనిచ్చే వాళ్ళకి మటుకు మాలలు తీసుకుని లోపల స్వామికి వేసేస్తారు. మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి వల్లీ దేవసేనకి అర్చన చేసి మనకి కొబ్బరికాయ అవి కొట్టి ప్రసాదం అది ఇక్కడ ఇస్తారు.